తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఇక ఈ మోదీ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్త నిరసనలు, హక్కుల సాధనకు కదిలిన రైతులు, కార్మికులు అంటూ న్యూస్ అయితే హైలైట్ కావడం జరుగుతుంది. ఈ వారం రోజులుగా న్యూస్ పేపర్లో చూస్తున్నాం. దీనికి ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్ కూడా మరియు తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ యూనియన్ కూడా, సిఐటియు ఇతర యూనియన్లు కూడా సపోర్ట్ అయితే చేస్తున్నాయి. అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక వివరాలకు వెళ్తే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి మరియు ఇతర స్కీమ్ వర్కర్లకి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ తదితర అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న ఉద్యోగులకైతే కనీస ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనం లేదు, వారికి సెలవులు లేవు, వారికి ప్రభుత్వం అందించే వివిధ పథకాలు కూడా వర్తించట్లేదు. ఈ విధంగా అనేక విధాలుగా నష్టపోతున్నందున మరి ఈ అంశాలను కూడా నేటి దేశవ్యాప్త నిరసనలో భాగంగా మరి ఈ సంఘాలు అయితే వెలుబుస్తున్నాయి, ప్రభుత్వానికి నిరసనలు అయితే తెలుపుతున్నాయి. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఇది రైతులకు, కార్మికులకు అందరికీ సంబంధించినటువంటి నిరసన కార్యక్రమం. దీనికి భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని యూనియన్లు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. కార్మిక సంఘాలు, అంగన్వాడీ యూనియన్, ఆశా వర్కర్స్ యూనియన్, ఈ విధంగా రైతు సంఘం, ఈ విధంగా అన్ని సంఘాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా దీంట్లో పాల్పంచుకోవాలని చెప్పేసి యూనియన్లు అయితే పిలుస్తున్నాయి. వర్కర్ ఫార్మర్ జాయింట్ ప్రొటెస్ట్ ఇక్కడ కనిపిస్తుంది, సిఐటియుస్, ఎస్కేఎం. కాబట్టి కేంద్ర ప్రభుత్వంపై 26న కార్మిక రైతు గర్జన. ఇక్కడ చూస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కార్యాచరణ అయితే చేయట్లేదు. మరి కార్పొరేట్ల ప్రయోజనం కోసమే దేశ స్వాతంత్రాన్ని ఫలంగా పెడుతున్నారు. తర్వాత లేబర్ కోడ్లను నోటిఫై చేయడం, జాతీయ న్యాయ సంహితను అమలు చేయడం, నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ ద్వారా కార్పొరేట్ పెట్టుబడి ద్వారా బడా వ్యాపారస్తులకు ఆర్థిక వెసులుబాట్లు కల్పించే చర్యలు వేగవంతం చేసింది. 2014 ఎన్నికలకు ముందు ఏటా 2 కోట్ల ఉద్యోగాలంటూ ఊదరగొట్టిన బీజేపీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఉపాధి కల్పన దిశగా సరైన అడుగులైతే వేయలేదు, ఘోరంగా విఫలమైంది అని చెప్పేసి ఇక్కడ రైతాంగ వ్యతిరేక విధానాలు పాటిస్తున్నది, కార్పొరేట్లకు అనుకూల విధానాలు పాటిస్తున్నది బీజేపీ ప్రభుత్వం, కార్మిక వ్యతిరేక విధానాలను కూడా అవలంబిస్తుందని చెప్పేసి ఇక్కడ బడ్జెట్లో కార్మిక వర్గ ప్రయోజనాలకు అనుగుణంగా ఏ ఒక్కటి కూడా కేటాయింపులు అయితే జరగలేదు. మొత్తం మీద ప్రజలకు అవసరమైన అంశాల మీద మాత్రం మౌనం లేదా అమలు కాని భారీ వాగ్దానాలు ఇస్తున్నారు. తర్వాత 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. రోజుకు 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చింది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 47 కోట్ల మంది కార్మికులకు ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ తదితర సౌకర్యాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కనీస వేతన విధానాన్ని కూడా తీసుకురాలేదు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశాలకు అసలు ఏర్పాటు చేయట్లేదని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. లేబర్ కోడ్లు అమలు చేయొద్దు, అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపండి, వీఆర్ఏల వారసులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి, ఎన్నికల హామీల మేరకు రాష్ట్రంలో కార్మిక వర్గ సమస్యలను పరిష్కరించాలి. సీఎం రేవంత్ రెడ్డికి సిఐటియు వినేత అంటే ఇక్కడ న్యూస్ రావడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు కూడా కనీస వేతనం అమలు చేయాలి, హెల్పర్లకు కూడా 18,000 వేతనాన్ని ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది. ఈ విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలకు సంబంధించి దేశవ్యాప్తంగా మరి నిరసనలు అయితే ఈరోజు భారీ ఎత్తున జరుగుతున్నాయి. దీంట్లో అందరూ కూడా పాల్పంచుకుంటున్నారు. మీ యొక్క సపోర్ట్ కూడా ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.